కీర్తి పాపను పాము కాటు వేయబోతుంటే ఇక కీర్తి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. మరో పక్క కౌశికి ఒక దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడు నిషిక వైజయంతితో, అత్తయ్య, కౌశికి వదిన మీదకు కార్ని మనం తోస్తే అప్పుడు వదిన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది కదా అని చెప్పి నేను వెళ్ళి హ్యాండ్ బ్రేక్ తీసేస్తాను, మీరు వదిన్ని మాటల్లో పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత కావాలని నిషిక వెళ్ళి కార్ హ్యాండ్ బ్రేక్ తీసేస్తుంది. అలా ఒక్కసారిగా కార్ని తోయడంతో ఆ కార్ కౌశికి మీదకు దూసుకు వస్తూ ఉంటుంది. అది గమనించిన కేదార్ కౌశికిని కాపాడడం కోసం అని చెప్పి అక్క అంటూ కౌశికిని పక్కకు లాగేస్తాడు. దాంతో కౌశికి వెళ్ళి చెట్టు మీద పడిపోతుంది. తన పొట్టకు చెట్టు బలంగా తగలడంతో కౌశికి నొప్పులతో కింద పడిపోతుంది. వదిన అంటూ దాత్రి అరుస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి కౌశికిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మరో పక్క కీర్తి పాప పాము పక్కనే ఉండడంతో అది బుసలు కొడుతూ ఉండడంతో ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. మరి కేదార్ వల్ల కౌశికి అబార్షన్ అవ్వబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.